ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశంతో నిన్న ఈరోజు ప్రవర్తన చివరికి ఏ స్థాయి కంటే స్పీకర్ పోడియం చుట్టుముట్టేసి పేపర్లు నుంచి ఇసిరేసి విజిల్ ఎత్తుండ్రు పట్టుకొని విజిల్. బాలకృష్ణ అయితే విజిల్ అదేదో మామూలుగా సినిమా థియేటర్లో విజిల్ వేసినట్లే ఉంది. ఎంతసేపు ఆడ సైకిల్ పోవాలి అంటే మళ్ళీ వాళ్ళే సైకిల్ కాదు సైకో అనాలి అని చెప్పి సైకో పోవాలి అంటున్నారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళి సైకిల్ పోవాలి అని. అయితే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రసంగించడానికి దెందులూరు వైసీపీ యువ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు లేచి నిలబడి మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇక్కడ విజిల్ వేసి అరుస్తూనే ఉంటే చాలా బ్రహ్మాండంగా ఆన్సర్ ఇచ్చాడు ఆ అబ్బయ్య చౌదరి. ఏంటి అధ్యక్ష, వీళ్ళు 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకుందరండి. 19 నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశామో ప్రజలకు చెప్పుకుందాం, రండి చెప్పుకుంటాం. ఈ విజిల్ వేయడం ఏంటి, చిల్లర యాక్టివిటీస్ ఏంటి, సైకిల్ పోవాలని చెప్పి వాళ్ళే అంటున్నారు. అక్కడ చుట్టుకొని మనసులో చాలా బలంగా కోరిక ఉన్నట్లుంది. అండ్ ఆయన అదేంటి అధ్యక్ష, మీ చైర్ చుట్టూ తిరిగి ఆ చైర్ లాక్కునేకి ఎగబడుతూ ఉన్నట్లున్నారు. అయ్యా బాబు, ఆ చైరు ప్రజలు ఇవ్వాలి. ఇక్కడేమి అన్నగారు ఎన్టీఆర్ గారు లేరు వెన్నుపోటు పడిచి ఆ చైర్ లాక్కోవడానికి. 95 రోజులు లేవు ఇక్కడ. ఆ చైర్ మీద ఎగబడుతున్నారు. మమకారం బాగా ఉన్నట్లుంది. మమకారం అంటే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆశీర్వాదంతో చైర్ దక్కించుకోవాలి, లేకపోతే వెన్నుపోటు పడడానికి అన్నగారన్నా ఉండాలి. ఆ రెండూ లేవు. లేకపోతే ఇదేమైనా సినిమా అనుకుంటున్నాడా బాలకృష్ణ? తొడగొడితే కుర్చీల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడానికి ఆల్ టైం పంచ్. చైర్ కావాలంటే బాలకృష్ణకు సినిమా అనుకుంటున్నా ఏంది, తొడగొడితే పరిగెత్తుకుంటూ రావడానికి. కాసిందన్నా కనుక కనీసం ఎన్నయా ఆ చైర్ చుట్టూ ఎగబడము, విజిల్ వేయడం, ఈలలేయడం, ఇంత దారుణమైన ప్రవర్తన ఏంటి? ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని చెప్పి అంటూ ఉన్నారు. పాపం వాళ్ళేమి అక్కడ ఎవరు కదిలిపోతలేరు. వాళ్ళ కొడుకు లోకేష్ కూడా కదిలిపోతలేడు. వీళ్ళన్నా మేమన్నా పోకపోతే బాగోదు అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఆ చంద్రబాబు పిలుస్తున్నాడు కాబట్టి రా కదలరా అని చెప్పి వీళ్ళు బయటకు పోదాం అనుకుంటున్నారు. పోతూ మేము పోయి ఇక్కడంతా ప్రశాంతంగా ఉంటే ఎందుకని చెప్పి దీన్ని పాడు చేసిపోదామని చెప్పి వీళ్ళు డిసైడ్ అయినట్లున్నారు. మేము దెందులూరులో సభ పెట్టి 5 లక్షల మందితో రీసౌండ్ ఇస్తే పక్కనే నిన్న వీళ్ళు చింతలపూడిలో సభ పెట్టుకున్నారు. 5,000 మంది వచ్చారు. అక్కడ ఆయన రా కదలరా అంటే జనం రావట్లే, లోకేష్ రావట్లే. చివరికి వీళ్ళన్నా పోదామని చెప్పి పోతున్నట్టున్నారు. విజిల్ వేసి కేకలేసి ఆ పేపర్లు ఇసిరి కొట్టి, ఇంత దారుణమైన మనుషులు ఏంటి ఇదంతా? అరే మంచి చేశారంటే చెప్పుకుందరండి అసెంబ్లీ కంటే, అట్లా చెప్పుకోమంటారు. మేము మంచి చేసాను చెప్పుకొని కాస్త నేర్చుకోండి అన్నాము అంటే అట్లా వినమంటారు. ఈజీలు వేసుకుంటున్నారు. ఏది అధ్యక్ష వీళ్ళు అంటున్నారు. చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగా మాట్లాడారు. కానీ కుర్చీ రావాలంటే బాలకృష్ణ గారు తొడగొడితే రాదండి అది దగ్గరికి. ప్రజా ఆశీర్వాదంతో గెలుచుకోవాలట. లేదంటే ఎన్టీఆర్ గారిలో అలాంటి వాళ్ళు ఉంటే పెన్నుపోటు పొడిచి గుంజుకోవాలట. అవి ఏవి సాధ్యంగా వచ్చి కూర్చోండి అంటుంది.